మీ పేరు బ్రదర్? నా పేరు వికాస్. వికాస్, ఇప్పుడు మన కేసీఆర్ గారి మీద మన ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ ఒక బయోపిక్ తీయబోతున్నాడు టైగర్ అని చెప్పేసి. సో ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? కాంట్రవర్సీ లేకుండా క్లియర్గా కేసీఆర్ బయోపిక్ అంటే కేసీఆర్ గురించి అంటే ఎలా స్ట్రగుల్ చేసి తెలంగాణ తీసుకొచ్చాడో దాని గురించి తీస్తే బాగుంటుంది. కానీ ఇలా వెన్నుపోటులు ఆ పోట్లు ఈ పోట్లు కేసీఆర్ వెన్నుపోటు ఏముంటుంది అంటే ఇప్పుడు ఏముండదు, అదే చెప్తున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో డూ యూ ట్రస్ట్ ఇన్ ఆర్జీవి మేకింగ్ విషయంలో కానీ ఆయన చూపించు ఈ మూవీస్ చాలా వరకు బాగానే ఉంటాయి, కానీ కాంట్రవర్సీ వల్ల తను ఏమంటారు తీసిన మూవీస్ ఎవరు కనెక్ట్ అవ్వట్లేరు. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ క్లియర్గా తీస్తే ఇట్స్ బెటర్. సో డూ యూ ట్రస్ట్ ఇన్ ఆర్జీవి? యా. ఓకే. ఒకవేళ కేసీఆర్ కాంబినేషన్ విత్ ఆర్జీవి అంటే ఎలా ఉండబోతాను మీరు అనుకుంటున్నారు ఓవరాల్గా? ఇట్ విల్ బీ జెన్యూన్, ఐ థింక్ సో. ఎందుకంటే మన రక్ష చరిత్ర 2 చూసాము. అంటే ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే నిజం ఉండొచ్చు, మేబీ తప్పేం కాదు. అంటే అప్పుడు మీరు ఉన్నారు అంటే మాకు ఐడియా లేదు కాబట్టి చూపించాడు, కానీ అది వెన్నుపోటు అనడము లేకపోతే ఏదైనా అనడము వీ డోంట్ నో వాట్ హ్యాపెన్, అది చూపించాడు కదా. సో కేసీఆర్ వల్ల అయితే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా ఇప్పటిదాకా కూడా తనది ఏమి ఉండదు. సో కాంట్రవర్సీస్ ఏమి ఉండకపోవచ్చు. వీ కెన్ ట్రస్ట్. సో వీ కెన్ ట్రస్ట్. అండ్ మోర్ ఎవర్ సింగిల్ వర్డ్ అబౌట్ ఆర్జీవి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఎస్. థ్యాంక్ యూ. బ్రదర్ మీ పేరు? నా పేరు ప్రసాద్. ప్రసాద్ అన్న, కేసీఆర్ మీద మన ఆర్జీవి అంటే మీకు ఐడియా ఉంది కదా, రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ ఒక బయోపిక్ తీస్తుండు టైగర్ అని. మొన్న వరకు లక్ష్మీ ఎన్టీఆర్ అయిపోయింది, ఇప్పుడు కేసీఆర్ మీద టైగర్ అనే నేమ్తో తీస్తుండు. సో దానిపై మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ ఏం లేదు బ్రదర్, అతను ఎట్లయినా జెన్యున్గా చూపిస్తాడు. సో మనం అతని డేర్నెస్ని మనం ఎంకరేజ్ చేయాలి. అంటే ఇంకోటి ఏంటంటే ఆయనకి విజయాలు అపజయాల్లో సంబంధం లేకుండా వంగవీటి అయితేంది, రక్త చరిత్ర మొన్న వచ్చినది ఏంది లక్ష్మీ ఎన్టీఆర్, ఇలా మూవీస్ తీయడం వల్ల ఫ్లాప్కి హిట్తో సంబంధం లేకుంటే ఏమో దేనికి సంబంధించినట్టన్నా అలాంటి వాళ్ళని మనం ఇంక ఎంకరేజ్ చేయాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది జస్ట్ మనీ కోసమో పాపులారిటీ కోసమో కాకుండా ఆయన ఉన్నది చూపించాలనుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఆయనకు సపోర్ట్ చేస్తే. అంటే ఇక్కడ సపోర్ట్ చేయడం కరెక్ట్, కానీ ఫైనాన్షియల్గా మూవీ ఫ్లాప్ అవుతున్నాయి కదన్నా. ఫైనాన్షియల్తో ఆయన ఫైనాన్షియల్గా అనుకుంటే ఆయన ఇంకా మంచి సినిమాలు తీయొచ్చు కదా, ఆయన ఫైనాన్షియల్ కోసం చూసుకుంటే. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఆర్జీవి అంటే మీకు ఇష్టమా? ఆబ్వియస్లీ ఇష్టమే. ఎందుకన్నా నేను కూడా చాలా మందిని అడిగితే అందరు ఆర్జీవికి సపోర్ట్ చేస్తారు, క్రేజీ అంట, డూర్ అని, హానెస్ట్గా ఉంటాడు. హానెస్ట్ మీరే అంటున్నారు కదా, ఇక హానెస్ట్గా ఉంటాడు, జెన్యున్ ఉంటాడు, అందుకే చాలా మందికి నచ్చాడు. అంటే అప్పుడప్పుడు తిక్క పనులు చేస్తాడు ట్విట్టర్లో కదా, అందుకే చాలా మంది నచ్చాడు అంటున్నాడు. ఉన్నట్టు మాట్లాడుతూ ఎవరికి నచ్చదు కదా. సార్ ఇప్పుడు ఓవరాల్గా ఈ పిక్చర్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? సినిమా ఏ విధంగా ఉండబోతుంటారు? ఏ విధంగా రియాలిటీగా ఉంటుంది. సో హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే హిట్తోని సంబంధం లేదు కదా, హిట్ కావాలని లేదంటే. ఎందుకంటే కేసీఆర్ కూడా ఇప్పుడు చాలా మంది అపోజిషన్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు దాన్ని ఫ్లాప్ చేయాలనుకుంటే ఎవరేం చేయలేం. సో అట్లా ఓవరాల్గా ఒక మాటలు చెప్పాలంటే ఆర్జీవి అంటే ఆర్జీవి ఈజ్ ఏ జెన్యున్ పర్సన్, రియల్ హీరో. సూపర్. థ్యాంక్ యూ. మీ పేరేనా? పాషా భాయ్, మొన్నటి వరకు లక్ష్మీ ఎన్టీఆర్ తీసిండు, ఎవరు మన రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ తీయబోతుంది టైగర్ అనే నేమ్ తోటి. సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇక కేసీఆర్ సార్ సినిమా తీస్తున్నాడు అంటే మస్తే తీస్తాడు, ఇక అంతేనా? బాగానే ఉంటుంది. ఇక కేసీఆర్ సార్ అంటే ఇక మనదే కదా, టీఆర్ఎస్ కదా తెలంగాణ, ఇక తీయాల్సిందే. తీయాల్సిందేనా? అంటే ఇప్పుడు కేసీఆర్ మూవీ అంటే రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ అంటే కొంచెం క్రేజీ ఉంటుంది కదా. అవునవును, క్రేజీగానే ఉంటుంది. బాగా చూపిస్తాడా మరి కేసీఆర్ సాబ్ని? ఇక మొత్తం రియాలిటీ చూపించాలి, ఏది చూపించినా రియాలిటీయే చూపించాలి. అంతేనా? అంతే. సో మీకు రామ్ గోపాల్ వర్మ అంటే కాంట్రవర్సీస్ కదా. అవునవును. సో మరి ఈ మూవీకి ఎలా ఇంపాక్ట్ అవి ఉండబోతుంది అనుకుంటున్నారు? కాంట్రవర్సీస్ ఉంటుందేమో, కొంచెమన్నా ఉంటుందేమో, చెప్పలేము. ఓవరాల్ మూవీ ఎలా ఉండబోతుంది? ఇక రామ్ గోపాల్ నిడతాడా సినిమాలో? తిడతాడు. అంటే ఆంధ్రలో నిడితే సినిమా హిట్ అవుతుందా? నడవదా. మరి ఎట్లా ఉండబోతే బాగుంటుంది అనుకుంటున్నారు? అందరు కలిసి ఉంటేనే బాగుంటుంది. అంతేనా? ఒక మాట రామ్ గోపాల్ గురించి చెప్పాలంటే ఇక తీస్తే అందరి గురించే తీయాలి. ఒక మాట రామ్ గోపాల్ వర్మ గురించి ఒక మాటలు చెప్పాలంటే మంచి మెసేజ్ ఇవ్వాలి అందరికి, అంతే. థ్యాంక్ యూ. సో ఐ వాజ్ మీ పేరు? అఖిల్, మీకు రామ్ గోపాల్ వర్మ తెలుసు కదండి? మస్తు తెలుసు. సో రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ మీద బయోపిక్ తీయబోతుండు టైగర్ అనేదాన్ని. సో అది ఎలా ఉండబోతుంది మీ ఒపీనియన్? లక్ష్మీ సెంటర్ దగ్గర హైప్ తీసుకొచ్చిండు, అందులో ఏం లేదు అందులో. ఇది కూడా అట్లనే చేస్తాడేమో, ఇక చూడాలి. ఇక ఎందుకు అట్లా అనుకుంటున్నాం బ్రదర్?
చూసినాం కదా లక్ష్మీ ఎన్టీఆర్. నచ్చలేదా? ఏముంది అందులో, ఏం లేదు అందులో. అంతేనా? చంద్రబాబు నాయుడు నెగిటివ్ చూపిస్తాడు, అందులో ఏం లేదు. దానికోసం పోయినా నేను మొన్నటిదాకా. అంటే నీకు చంద్రబాబు నెగిటివ్ చూడాలనే మీ ఆశతో పోయినావా? అవు ఎందుకు చంద్రబాబు అంటే నీకు అంత హేట్? అంటే టాక్స్ ఉంటాయి కదా, ఇట్లా మామూలు పబ్లిక్ మాట్లాడుకునేటివి ఉంటాయి కదా, అట్లా. సో ఓవరాల్గా మరి కేసీఆర్ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమో ఇక టైగర్ అంటుండు కదా, చూడాలి ఏమంటారు. టైగర్లా ఉంటుందా? తెలంగాణ టైగర్ అయితే కేసీఆరే కదా ఇక మళ్ళీ. అంతేనా? టైగర్ లేక తీయాలి మళ్ళీ, లేకపోతే కష్టమవుతుంది ఆయనకి కూడా. అరే నువ్వు మొత్తం కేసీఆర్ లానే మాట్లాడుతున్నావు కదా. అట్లా ఏం లేదు, మామూలే ఇక. సో టైగర్ లా చేయకపోతే కష్టం అవుతుంటావా? అవుతుంది ఇక. ఏ విధంగా కష్టం అవుతుంటారు? ఇక పోవాలి ఇక, అన్ని చదువుకొని వెళ్ళిపోవాలి ఇక. అంతే అంటావా? సో రాజీవ్ గురించి ఒక మోడల్ చెప్పాలంటే, రాజీవ్ గురించి ఒక మోడల్ చెప్పాలంటే ఆయన మాటలు ఇంటెలెక్చువల్ మాటలు మాట్లాడతాడు. అంటే ఇక ఆయన ఏం చెప్పినా కానీ ఎదుటోడు కన్విన్స్ అయిపోతాడు. అంతేనా? అట్లా మాట్లాడతాడు, అన్నీ మాట్లాడాడు, అన్నీ తెలుసు మినిమం తెలుసు. లైక్ కేసీఆర్ మీకు ఇష్టమైన థింగ్స్ ఏంటి ఆయన గురించి? ఇక తెలంగాణ ఇక తెచ్చింది కదా మనకి జర ఫేవర్ మంచిగా, ఇంకేముంటాయి అంతే. ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ అంటే పెద్ద ఏం డెవలప్మెంట్ అంటే ఏం కనిపిస్తలేదు. ఇక పథకాలు అనేది జర మంచిగా పెట్టిండు అంతే. మీలాంటి స్టూడెంట్స్కి, యంగర్ జనరేషన్స్కి? యంగర్ జనరేషన్కి అయితే ఏం లేదు బ్రో, నార్మల్. అప్పట్లో ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది, అంతే ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి బ్రదర్, ఏం చెప్పాలా? ఇప్పుడు నువ్వు తెలంగాణ అని గట్టిగా చెప్పుకుంటున్నావు. ఆయన ఆంధ్రోడు అంటుండే కూడా నేను ఆంధ్రోడు కాదు తెలంగాణోడే అన్నావు కాబట్టి, తెలంగాణోడి కాబట్టి కేసీఆర్ మీద బయోపిక్ ఎలా ఉండబోతుంది ఆర్జీవీ? మంచిగానే ఇస్తాడు అనుకుంటున్నా, మంచిగానే ఇస్తాడు. ఎందుకు మీకు ఆర్జీవీ మీద ఎంత నమ్మకం ఎందుకు? అంటే మొత్తం ట్రూత్ గురించి ఎతికి నిజం తీస్తాడు ఆర్జీవి. ఇంకెవరన్నా జస్ట్ ఇట్లా అంటే మంచి చూపిస్తారు కానీ ఎవడు చెడు చూపియరు. ఆర్జీ ఒక్కడికే ధైర్యం ఉంది అంత చూపించే అంత. సో ఆర్జీవీ మీద అంత నమ్మకం? నాకు తెలిసి కేసీఆర్ మూవీ కూడా ఇక్కడ రిలీజ్ అవ్వదేమో, ఒకవేళ నెగిటివ్గా తీస్తే. టైగర్ అంటుంది కాబట్టి ఇక్కడ రిలీజ్ అవుతుంది కన్ఫామ్, ఎందుకంటే టైగర్ పాజిటివ్ టైప్ ఉంది కాబట్టి ఇక్కడ రిలీజ్ అవుతుంది. నెగిటివ్ అంటే రిలీజ్ కాదు. ఓకే. అందుకు మీ అంటే విజయవాడలో సరే ఆంధ్రాలో లక్ష్మీ సెంటర్ రిలీజ్ చేయలే, రిలీజ్ చేస్తే అలాగే ఓట్లు పడవు కదా. ఇప్పుడు ఓట్ల సమయం ఏం లేదు కదా భయ. ఇప్పుడు కాదులే, ఇప్పుడు అంటే టైగర్ పాజిటివ్ కాబట్టి వస్తుంది కన్ఫామ్. మంచిగా కానీ మీకు ఆర్జీ గురించి ఒక మోడల్ చెప్పాలంటే? బెస్ట్ డైరెక్టర్ అతనే అనుకుంటున్నా నాకు తెలిసి. అంత ధైర్యం ఉండి అంతే పాజిటివ్గా ఎవరినన్నా ఏ మాట మాట్లాడినా ధైర్యంగా రిప్లై ఇచ్చే అతను. క్లియర్ ఉంటాడు, క్లియర్. ఆయన ఏది చెప్పినా క్లియర్ ఉంటుంది. అది పక్కనోడు ఏమన్నా చెప్పుకొని క్లియర్ ఉంటుంది అంతే ఇక. సో ఓవరాల్ ఒక సింగిల్ వర్డ్ మీరు చెప్పండి ఆర్జీవీ. ఏముంటుంది, డైనమిక్. సో థ్యాంక్ యూ గైస్. ఇక్కడ ఆంధ్రలో తెలంగాణ కాకుండా అయినా నువ్వు అన్నట్టు కేసీఆర్ ఏం ఆంధ్రలో వెళ్ళిపోమని లేదు. ఆంధ్రలో వెళ్ళిపోమంటే కేసీఆర్ ఇక్కడ కుక్కడపల్లిలో ఇంకా సగం మంది ఇండే ఉన్నారు, సగం మంది కాదు ఇంకా వచ్చి బతుకుతున్నారు. దోస్తాను అన్న అంతే. ఎనీవేస్ ఏదైనా మనం జై తెలంగాణ వెళ్ళిపోమన్నారు ఫస్ట్ స్టార్టింగ్, అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కన్నా బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటారు కదా భయ్ కేసీఆర్ సాబు. ఇక్కడ వాళ్ళని చూసుకుంటుండు, ఇప్పుడు ఆంధ్ర ఆడ పంపించి. ఒక్క మాట బ్రదర్, మంచి టాపిక్ తీసిండు మీ వాడు. అట్లా కాకుంటే కుక్కడపల్లిలో ఏ సీట్ గెలిచింది బ్రదర్? ఏది నాకు కూడా అది గురించి తెలియదు. అందుకే కూడా టీఆర్ఎస్ గెలిచింది, షేర్లింగంపల్లి కూడా టీఆర్ఎస్ గెలిచింది. అంటే ఏంది, సగం మంది ఓటర్లు అంటే అక్కడ ఉన్న ఆంధ్ర ఓటర్స్ కూడా కేసీఆర్ గెలిచారు కదా. ఆంధ్ర తెలంగాణ ఎట్లా డివైడ్ చేసిన అతను, నువ్వు ఏడ పుట్టినావు అన్న చూడలే, ఏడ చదివినావు అన్న చూస్తున్నా. అతను 16 జీవో ఏడ పుట్టినాడు, ఆ చదువు బట్టి చదువు బట్టి తీసుకున్నాడు. ఈ విషయంలో కేసీఆర్ అన్యాయం చేసి అనుకుంటా. మరి కేసీఆర్ గురించి ఒక మాటలు చెప్పాలంటే? కేసీఆర్ గురించి ఏం చెప్తాం, ఏం జర అయితే డెవలప్ చేసిండు. ఏటా వైజాగ్ హైదరాబాద్లో అయితే జర సెక్యూరిటీ పెరిగింది గర్ల్స్కి కేసీఆర్ రావడం వల్ల. కాంగ్రెస్ కన్నా తర్వాత షీ టీమ్ అని ఈ టీమ్ అని అది మెయిన్. ప్రెసెంట్ అయితే అదే మెయిన్, షీ టీమ్ ఇట్లాంటి వైస్. కిందాకైనా మాట్లాడుకున్నాం మేము. సెంట్రల్ ఎవరు రావాలని చెప్పి, సెంట్రల్లో బీజేపీ రావాలి, ఇక్కడ టీఆర్ఎస్ రావాలి. సెంట్రల్లో బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ద మూవ్. సో హాయ్ బ్రదర్, మీ వాట్స్ నేమ్? Muhammad Shahrukh. Shahrukh, do you know Ram Gopal Verma? Yes. So Ram Gopal Verma is like doing a movie called Tiger. It is based upon the KCR biopic movie. So like, what's your opinion about that movie? It will go hit, but not cross that much, not cross. Why do you trust the KCR? How do you trust about Ram Gopal Verma? I trust KCR because he became another CM for 10 years. That's it. So अब हिंदी में बोल करो, why did you love KCR? मैं इसके आज तक उतना ज़्यादा चाहता हूँ मैं KCR को, क्योंकि अब वो आया तो यहाँ पर मेट्रो ब्रिजेस लगे और क्लीन होना स्टार्ट होगा सिटी, थोड़े डेवलप हुआ कंट्री सिटी. अभी उन्होंने KCR बारे में पिक्चर निकाल रहे राम गोपाल वर्मा, वो कैसा रहते वो मूवी? अब वो अपने को क्या मालूम, उन्होंने बोले तो जब मालूम है ना. अब मालूम है ना, राम गोपाल इज अ क्रेजी डायरेक्टर. उसका पिक्चर सरकार देखा ना, सरकार और मोना लक्ष्मी एनटीआर, रक्त चरित्र 1, रक्त चरित्र 2 2-3 देखा मैं, थोड़े फिल्म्स 2-3 देखा मैं. कैसा रहता मूवी?
मेरे लिहाज से मिडिल था. ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే మీ పేరు అనిల్ కుమార్. అనిల్ అన్న రామ్ గోపాల్ వర్మ ఐడియా ఉంది కదా రామ్ గోపాల్ వర్మ తెలుసన్నా? ఇది డైరెక్టర్ మా లక్ష్మీస్ ఎన్టీఆర్తో కంట్రవర్సీస్ తోటి ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ మీద ఒక బయోపిక్ తీయబోతున్నాడు. టైగర్ వచ్చేసి టైటిల్ నేమ్ వచ్చి టైగర్. సో ఏ విధంగా ఉండబోతుందని మీ ఒపీనియన్ చెప్పండి అన్న. రామ్ గోపాల్ వర్మ మన దేశంలో దమ్మున్న మొగోడు అన్న. ఎందుకు చెప్తున్నా ఈ మాట? వర్మకి అనిపించింది తీస్తాడు, అనిపించింది కదా నిజం తీస్తాడు. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా ఉంది, దానికన్నా ముందు కథానాయకుడు వచ్చింది. సో అదేంది ఎన్టీఆర్ని పాజిటివ్గా, సో ఆయన రిజల్ట్ అంటే పాజిటివ్ రిజల్ట్ వచ్చే చూపించారు, క్లోజ్ చేశారు. బట్ అసలు ఎన్టీఆర్ మా నాయకుడు కూడా వచ్చిందే, కథానాయకుడు ఫస్ట్ మహానాయకుడు, రెండు డిజాస్టర్. ఓకే. సో అట్లా సో ఉన్న నిజాన్ని తీసే దమ్మున్న మొగుడు వర్మ. సో అందుకు నేను చెప్పలేను పెద్ద ఫ్యాన్ వర్మకి. నాకు నార్మల్గా టైంపాస్ కాకుండా ఏ రూమ్లో కూర్చున్నా కానీ వర్మ వీడియోస్ చూస్తుంటా. ఎందుకన్నా నేను అదే మాట అయిపోతున్నాను. చాలామంది వర్మ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ హానెస్ట్, చాలామంది అడిగితే కూడా అదే చెప్తున్నారు. వర్మ అంటే నాకు స్పెషల్గా చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే మీరు అన్నట్టు దమ్మున్న మగవాడు, ఆయన వచ్చింది ఆయన చేస్తాడు, ఎవరిని కీనాడు అని అన్నాడు. ఇంత చేసినా కూడా కాంట్రవర్సీలో నెంబర్ 1 ఉంటాడు కదా. ఉంటాడన్న. ఇప్పుడు చాలామంది ఏంటంటే కోట్ల మంది జనాలు ఉన్నారు. సో వాళ్ళందరికీ నచ్చాలి కాబట్టి స్టేజ్ మీద కానీ సినిమాలు కానీ సో కొన్ని తగ్గించి తీస్తారు, అంటే వాళ్ళు నచ్చకపోయినా కూడా తీస్తారు. కానీ వర్మ ఏంటంటే అట్లా కాదు. సో నా సినిమా నేను తీస్తా, సినిమా బాగుందని లేకుంటే లేదు, నా సినిమా నేను చూస్తా. సో ఆ సినిమాలో నిజం ఉంది అని నేను అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా కూడా నేను తీస్తున్నా. సో అన్నట్టుగా తీస్తారు. కాబట్టి వర్మ సార్ ఏం చేసినా కూడా మ్యాక్సిమం బాగుంటుంది. సో రామ్ గోపాల్ మీ ఒపీనియన్ ఒక మోడల్ చెప్పాలంటే? నా దృష్టిలో ఈ భారతదేశంలో ధైర్యంగా బతికే మనుషులలో వర్మ నెంబర్ 1. సో దేనికి భయపడడు, ఎవరి బెదిరింపులకు భయపడడు. ఓకేనా? సో అట్లా వర్మకి చెప్పాలంటే ఇంటర్నల్గా చాలామంది ఫ్యాన్స్ వర్మకి. ఇప్పుడు వర్మ సార్ ఒక ఇంటర్వ్యూ తీసిన అంటే చాలామంది చూస్తున్నారు. అంటే ఇప్పుడు వర్మ సార్లో మ్యాటర్ లేకపోతే చూస్తారు. అంటే హిట్ ఫ్లాప్తో సంబంధం ఉండవు ఆయన మూవీస్. అవసరం లేదన్న, ఆయనకు అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయనకంటూ ఒక ఇమేజ్ వచ్చింది, సో ఆయన ఏం చేసినా పబ్లిక్ చూస్తారు. ఓకేనా? సో చెప్పాలంటే వర్మకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే వర్మని సపోర్ట్ చేస్తే మమ్మల్ని ఎక్కడ తిడతారో, సో మమ్మల్ని ఎక్కడ ఇట్లా అనుకుంటారో అని అనుకుంటారు. కానీ సో స్ట్రైట్గా మాట్లాడడం ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న. ప్రతి ఒక్క మనిషికి కూడా మనకు నచ్చిన బతకాలనిపిస్తుంది. కాకపోతే కొంచెం పబ్లిక్ ముందు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం పద్ధతిగా ఉన్ని ట్రై చేస్తారు. మీరు ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి బాగుంటుంది అన్న, బాగుంటుంది. న్యాచురల్ చూపిస్తాడు, ఉన్నట్టు చూపిస్తాడు. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అన్న. అన్న నువ్వు ఇంత బాగా మాట్లాడినావు కాబట్టి ఇంకోటి మర్చిపోయిన, ఆంధ్రోడు అని చెప్పేసి ఒక పాట వాడిండు, తిట్టిండు, ఆంధ్రోలో తిట్టుకుంటూ వాడిండు. మనోడు కూడా ఆంధ్రోడే కదా, విజయవాడే కదా. అంటే నాకు ఈ టాపిక్ పెద్ద వినలేదన్నా నేను. అంటే మొన్న ఆంధ్రోడా అని చెప్పేసి ఆంధ్రోని తిట్టినట్టు ఒక పాట వాడిండే, అని చూడలేదు అది నేను. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, బాగా మాట్లాడారు. ఓకే వర్మ సార్, ఆల్ ద బెస్ట్. మీరు ఏం చేసినా ధైర్యంగా చేయండి సార్. మీ ఫ్యాన్స్ వందల మంది లక్షల మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు చెప్పుకోనికి కొంచెం భయపడతారు అంతే నా దృష్టిలో. అది మస్తు ఫ్యాన్స్. సార్ సినిమా వస్తే అట్లీస్ట్ సినిమా ఖచ్చితంగా సినిమా యూట్యూబ్లోనే చూస్తారు. 1 మంత్కైనా 2 మంత్స్కైనా 6 మంత్స్కైనా. అంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు సార్కి. సార్ని అయితే నేను సపోర్ట్ చేస్తాను. కాదన్న మంచి గుర్తు చేసినావు. మళ్ళీ సార్ సినిమాలకు మీ రామ్ గోపాల్ సార్ సినిమాలు సగం రిలీజ్ కూడా కావు కదా అన్న. కడప ఇంతకుముందు చూసుకుంటే కడప ఆ ట్రైలర్ చూసినా మీరు? కడపది రిలీజ్ కాదు. చాలా సినిమాలు అనౌన్స్ చేస్తారు. జయలలిత అని అన్నాడు, చనిపోయినాక జయలలిత అన్నాడు, రిలీజ్ కాదు. ఎందుకు కారణాలు? ఎందుకు అట్లే ఉంటుంది అన్న. ఆయన సినిమా ఆయన ఇష్టం అన్న, అంతేనా? ఆయన లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. ఆయన అట్నే ఉంటాడు, ఆయన అట్నే పెరిగిండు, ఆయన అట్నే ఉంటాడు. ఆయన జీవితం ఆయన ఇష్టం అన్నట్టు ఉంటుంది అన్న. ఆయన మార్చడం కష్టం అంటావా? ఆయన మన ఎందుకు మారుస్తాం అన్న? సినిమాలో ఇలాంటి క్యారెక్టర్స్ ఎంతవరకు సెట్ అవుతుంటారు అన్న? అవసరం అంట ఇలాంటి సినిమాలో ఇలాంటి క్యారెక్టర్స్? అవసరమే అన్న, అవసరమే అన్న. ఉండాలి ఇలాంటి వాళ్ళు, సార్లు ఉండాలన్న. కాదన్న నా ఇష్టం, నేను సినిమా చేస్తా చూసా చూడండి లేకుంటే లేదంటాడు. అవును. ఏ విధంగా చూసుకోవచ్చు ఇది? ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, ట్రైలర్ వచ్చింది, నచ్చితే సినిమాకు పో, లేకపోతే పోకు, అంతే కదన్నా. అంతేగాని స్పెషల్గా సినిమా చూడండి అని చెప్పట్లే కదా వర్మ సార్. ఇప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్కి సినిమా తీసిండు, ఆయనకు నచ్చిన కాన్సెప్ట్ తీసిండు. సో నీకు నచ్చితే చూడు,
నమ్మాలనిపిస్తే నమ్ము, లేకపోతే లేదు. కానీ నమ్మని కూడా చెప్పాడు సార్. సో అట్లా ఉంటుంది ఆయన. థ్యాంక్ యూ బాస్.